శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకుందాం. మరి ఉగాది అంటేనే అందరూ చూసేది ఆదాయ వ్యయాలు. మరి ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. ఎప్పుడు కూడా తులారాశి వారికి వ్యయం ఎక్కువగానే సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బెటర్ లైఫ్ కోరుకుంటూ ఉంటారు. కొంత విలాసమైన జీవితం, ఎక్కువగా డొనేషను, హెల్పింగ్ నేచర్ వల్ల ఎప్పుడు వ్యయం ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం 6, అవమానం 3. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి అందరికీ డొనేషన్ ఇస్తుంటే ఆటోమేటిక్గా రాజపూజ్యం పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఒకరికి మేలు చేస్తే ఒకరికి బాధ కలుగుతుంటుంది కాబట్టి అవమానం 3 ఉంది. బట్ ఇది కూడా పర్లేదు. మొత్తం మీద తులారాశి వారికి వ్యయం ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది మంచి కార్యక్రమాల్లో ఉపయోగిస్తే వచ్చే సంవత్సరం మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, గురువుల యొక్క స్థితి పరిశీలించి మనం ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. మరి శని భగవానుడికి అత్యంత శుభస్థానంలో, లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం కేతు గ్రహం. కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల దైవ బలం కలిసి వస్తుంది. అలాగే ప్రధానంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ఎందుకంటే సింహరాశి యందు కేతు ఉన్నాడు. అందుకని కేతు ఏ రాశిలో ఉంటే ఫలితం ఇవ్వాలి కాబట్టి మీకు ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పదవి లభిస్తుంది. ఈ సంవత్సరంలో మీకు ఏమైనా ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్లో మీరు పోటీ చేయాలంటే కంపల్సరీగా మీకు పార్టీ టికెట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువుల యొక్క అనుగ్రహం, అంటే మంచి మేధావులు, ప్రతి ఒక్క రంగంలో బాగా మేధావులైనటువంటి వారి సహాయ సహకారాలతో మీరు యొక్క వ్యాపార అభివృద్ధి తెలుసుకుంటూ ఉంటారు. చాలా కొత్త విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత మరి కేతువు దశమ స్థానంలోకి మారుతాడు. ఆ సమయంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా మీరు వేరే వ్యాపారం ప్రారంభించడం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ సమయంలో మీరు ఏదైనా ప్లేస్ మారడం కానీ, స్థిరాస్తి అమ్మడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే కేతు మీకు డిసెంబర్ 5 వరకు లాభస్థానంలో బాగుంటాడు. ఇక రాహు 5వ స్థానంలో ఉండడం వలన సాధారణంగా ఇది ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మీకు మీ యొక్క టాలెంట్కి, కొత్త కొత్త పరిశోధనలు చేస్తున్న వారికి, కొత్త కొత్త టెక్నాలజీ వాడుకున్న వారికి చాలా వరకు ఇది అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఒక మంచి నేము, గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే వ్యక్తిగతంగా లాభం బాగున్నప్పటికీ రాజకీయాల్లో నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. చాలా విషయాల్లో మీరు మంచి అభివృద్ధి సాధిస్తారు. కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా పంచమంలో కేతు కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ కన్ఫ్యూజ్ వల్ల ఏంటంటే భారీ స్పెక్యులేషన్ లాంటివి చేయడం కానీ, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్గా కొత్తగా వస్తున్నటువంటి షేర్లు కొనడం, అలాగే ఆన్లైన్ బెట్టింగ్స్ లాంటివి దూరంగా ఉండడం మంచిది. బట్ తర్వాత ఏంటంటే ప్రధానంగా శని గ్రహం. శని మీకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రస్తుతం. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా, ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు 6వ స్థానంలో ఉంటాడు. సరే, 6వ స్థానంలో శని విజయస్థానం కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నా కంప్లీట్గా మీకు వృత్తిపరమైనటువంటి సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఈ సంవత్సరంలో విద్య కంప్లీట్ చేస్తున్న వారికి కూడా ఎంబటనే మీ ప్లేస్మెంటు, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫస్ట్లో మాత్రం పెద్ద ఉద్యోగాన్ని మాత్రం మీరు ఆశించడానికి లేదు. ఒక సాధారణంగా సబార్డినేట్ ఉద్యోగం లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఉద్యోగరీత్యా మీరు కొంతవరకు ప్లేస్ మారదాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మీరు క్రీడా రంగంలో ఉన్న, లేదంటే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో, అంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, లేదంటే ఏదన్నా క్రీడా రంగంలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం అంతా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద
అటు శని భగవానుడు చాలా హ్యాపీగా మీకు మంచి స్థానంలో ఉన్నాడు. కేతుగ్రహం చాలా ఈ సంవత్సరం డిసెంబర్ అయ్యేదాకా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక గురుగ్రహం ప్రస్తుతం గురుగ్రహం భాగ్యస్థానంలో జూన్ 1వ తారీఖు వరకు అదే స్థానంలో సంచరిస్తూ భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి విదేశంలో చదవాలనుకున్నటువంటి మీ యొక్క ఆశయం అభిలాష నెరవేరుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కలుసుకోవడం కానీ మీ పిల్లల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి గురువు దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృత్తిపరంగా మీకు కంప్లీట్గా చేంజ్ అనేది రావడం అవుతుంది. అంటే మీకు వృత్తిపరమైన చేంజెస్ అంటే ట్రాన్స్ఫర్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, కొత్తగా హోదా పెరగవచ్చు, వృత్తిలో విశేషమైనటువంటి గౌరవం అన్నది లభిస్తూ ఉంటుంది. చాలా కాలంగా ఒక 10-12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వృత్తిపరమైన హోదా మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనాలనుకున్న వాళ్ళకి అంటే కొద్దిగా అప్పు చేసైనా సరే సొంత గృహం ఏర్పాటు చేసుకునే అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా ఇది నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ఇంకా అక్టోబర్ 31 తర్వాత ఇదే గురువు మీకు 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇంచుమించుగా జనవరి 24 వరకు అంటే ఇంచుమించుగా నవంబర్, డిసెంబర్ 84 డేస్ వరకు 11వ స్థానంలో మరి సింహరాశిలోకి రావడం వల్ల ప్రధానంగా మీకు కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ అవుతాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా మీకు ఈ జనవరి 31 నుంచి అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో ఈ 11వ స్థానంలో గురువు మీకు అన్ని విషయాలు కూడా సహకరిస్తాడు. ముఖ్యంగా వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. దాని తర్వాత కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారు మీకు మీ అభివృద్ధికి ఆర్థిక పరంగా దైవపరంగా మంచి గైడెన్స్ ఇచ్చి మీ అభివృద్ధికి కారణం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏదైనా సింహరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నారు, శని భగవానుడు అత్యంత అనుకూలంగా ఉండడం, కేతుగ్రహ అనుకూలత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక రాహు మీకు 5వ స్థానంలో ఉండడం, కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచి నిర్ణయం తీసుకుంటే రాహు కూడా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా ధైర్యంగా ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు, ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు, సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు
ఈ గురుచండాల యోగం అంటాం. అంటే ఈ గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25, 26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.